హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. సో ఈరోజు అయితే బిగ్ బాస్ అప్డేట్ తీసుకొచ్చాను. బిగ్ బాస్ ఈరోజు అయితే నామినేషన్తో అయితే స్టార్ట్ అయింది. నామినేషన్ ఫుల్ అయితే నామినేషన్ గొడవలు ఫన్నీ అన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి ఈరోజు. ఎస్పెషల్లీ ఆదిత్య గారిని పృథ్వీ గారిని అయితే టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ నాగమణికంటని కూడా సింపతి స్టార్ అనేసి అయితే ఈ మధ్యలో ఒక ట్యాగ్ లైన్ అయితే పెట్టారు. సో వీళ్ళని అయితే టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. అందరూ అయితే వీళ్ళకే ఎక్కువ నామినేషన్ చేసినట్టు అయితే అనిపించింది అందరు కంటెస్టెంట్స్. సో మనం ఫస్ట్ ఈరోజు నామినేషన్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ నామినేషన్ స్టార్ట్ అయింది ఆదిత్య గారితో నామినేషన్ అయితే స్టార్ట్ అయింది. ఆదిత్య గారు చూస్ చేసుకుంది కంటెస్టెంట్స్ పృథ్వీ సోనియాని నామినేషన్ కి. గైస్ ఇంకోటి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఈ నామినేషన్ లో అసలు అందరూ రొటీన్ క్వశ్చన్స్ తో అయితే నామినేషన్ చేశారు. నాకైతే అంత దీని గురించి అంత డిస్కషన్ చేయాలని కూడా అనిపించలేదు, ఎందుకంటే మీకు గుర్తు చేయాలి కాబట్టి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఆదిత్య గారు అయితే పృథ్వీని సోనియాని అయితే నామినేషన్ చేశాడు. సో ఎస్పెషల్లీ ఇక సోనియా గారు అయితే ఇక ఏదో యాటిట్యూడ్ చూపిస్తుంది, ఇక అందరితో సింక్ అవ్వట్లేదు అని అందరూ అంటున్నారు. మేబీ ఇక ఆదిత్య గారు కూడా అదే రీజన్తో అయితే నామినేషన్ చేశాడు. పృథ్వీని కూడా రీజన్స్తో అయితే నామినేట్ చేశాడు. పృథ్వీ యాక్టివ్నెస్ ఉండట్లేదు, ఏదో చేస్తున్నాడు, గేమ్స్లో ఫిజికల్గా ఓవర్గా అయిపోతున్నాడు, ఒకళ్ళు చెప్తే వింటున్నారు, తనకంటూ సోలో డిసిషన్ తీసుకోవట్లేదు అని ఆదిత్య గారు అయితే ఆ రీజన్స్తో అయితే నామినేషన్ చేస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నైనిక నామినేషన్ చేసింది నాగమణికంట ఆదిత్యని. సో మళ్ళీ ఆదిత్య గారిని నామినేట్ చేశారు. సో ఇక నాగమణికంటని అయితే ఆ రీజన్తో ఎందుకు నామినేట్ చేశారంటే ఇక మళ్ళీ తెలిసింది కదా, ఇక సింపతి కొడుతున్నాడు, ఏదేదో కొన్ని నాగార్జున గారు వీకెండ్లో చెప్పారు కదా, ఒక చిన్న సీన్ వల్ల ఇంత ఇష్యూ అయింది, మీరు అలాంటి డిసిషన్స్ తీసుకోవద్దు అని నాగార్జున గారు అయితే ఏదైతే చెప్పారో అదే రీజన్తో అయితే నైనిక నామినేట్ చేశారు. నీ వలన ఇంత ఇష్యూ అయింది, అభయ్ నవీన్ గారు వెళ్ళిపోవడానికి కూడా మేబీ నువ్వే అనేసి కూడా అన్న ఒక రీజన్ అయితే చెప్పింది. సో అది నాగమణికంట అయితే ఆ మాట అయితే తీసుకోలేదు, డిఫెన్స్ అయితే చేసుకున్నారు. ఎనీవేస్ ఇక నైనిక నామినేట్ చేసింది నాగమణికంట ఆదిత్యని అయితే. సో చూసుకున్నట్టయితే మన నెక్స్ట్ నబిల్ నామినేట్ చేసింది సోనియాని పృథ్వీని. గైస్ ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సోనియా మై ఫేవరెట్ అని నేను అనుకున్నా, ఎందుకంటే హౌస్లో కూడా కొంచెం ట్రయాంగిల్ నడిపిస్తుంది అని అంటున్నారు ఆడియన్స్. కానీ సోనియా వల్ల కొంచెం మైనస్ జరుగుతుంది ఇద్దరు కంటెస్టెంట్స్కి అయితే. మేబీ అది ఆడియన్స్ అనుకుంటున్నారు ఇక సోనియా ఎప్పుడు వెళ్ళిపోతుంది అని ఆడియన్స్ అయితే బాగా టార్గెట్ చేసినట్టు అయితే అనిపిస్తుంది గైస్. సోనియా ఆడటానికి రాలేదు, ఇద్దరు కంట్రోల్ చేయడానికి వచ్చింది, వాళ్ళని ఏదో ట్రాక్ చేయడానికి వచ్చింది, ట్రాప్ చేయడానికి వచ్చింది అనేసి అంటున్నారు ఆడియన్స్ అయితే. సో మరి సోనియా గారు ఇప్పుడు ఎన్ని డేస్ ఉంటుంది, ఎన్ని వీక్స్ ఉంటుంది, అందరైతే బయటికి పంపించండి బిగ్ బాస్ అనేసి అందరైతే కింద కామెంట్లో అయితే చెప్తూ ఉన్నారు. సోనియా గారు ఎక్కువ రోజులు ఉండదు, వేస్ట్ క్యాండిడేట్ అనేసి అంటున్నారు. నేనైతే కాదు గైస్, ఆడియన్స్ అయితే అంటున్నారు. సో మరి ఎందుకు మళ్ళీ అది చూద్దాం ముందు సోనియా గారి గేమ్ ఎలా ఉంటుందో, ఏమైనా చేంజ్ ఓవర్స్ ఏమైనా వస్తాయేమో చూద్దాము. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నబిల్ సోనియా పృథ్వీ అయితే నామినేట్ చేసిండ్రు, కానీ చాలా ఫన్నీగా చేశాడు నబిల్ అయితే, చాలా ఫన్నీగా అనిపించింది. కొన్ని పృథ్వీతో అయితే డిఫెన్స్ గట్టిగా చేసుకున్నాడు, పృథ్వీతో అయితే ఇక కొంచెం స్ట్రాంగ్గా కీ పాయింట్స్ అయితే తీశాడు. మరి చూద్దాం వాళ్ళు ఈ వీకెండ్లో ఎలా ఆడతారు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అది అనేసి చెప్తున్నారు, అందరూ అదే రీజన్స్ చెప్తున్నారు గైస్. పృథ్వీ అయితే ఫన్నీగా అయితే నాకైతే నబిల్ అయితే ఫన్నీగా నామినేట్ చేశాడు, మంచిగా అనిపించింది. కానీ ఈ మధ్యలో నబిల్ కూడా కొంచెం యాక్టివ్నెస్గా మంచి తెలంగాణ ఓల్డ్ సిటీ స్లాంగ్ అయితే బాగా వాడి కొంచెం ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తున్నారు బిగ్ బాస్లో. సో బిగ్ బాస్లో నాకు తెలిసి నబిల్ కొన్ని డేస్ అయితే ట్రావెల్ అవుతాడు మేబీ, ఎందుకంటే ఆయనకి కొంచెం న్యాచురల్గా ఉన్నాడు, ఎక్కడ ఫేక్గా అనిపించట్లేదు, ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉన్నాడు, మేబీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఆయన దగ్గరికి వస్తే మాత్రం సవాల్ అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో మేబీ నబిల్ ఎక్కువ డేస్ ఉండేటట్టు అయితే నాకు అనిపిస్తుంది గైస్, నా ఒపీనియన్. ఎందుకంటే జెన్యున్గా ఉన్నాడు అనేసి అయితే నాకు అనిపిస్తుంది. నబిల్ కిరాక్ సీత కూడా చాలా జెన్యున్గా ఉన్నారని నాకు అనిపిస్తుంది. సో మరి మేబీ నాగార్జున గారు బాగా చెప్పారు వీకెండ్లో అయితే. ఆడియన్స్ కూడా మరి ఎలా పెడతారో, ఎన్ని వీక్స్ ఉంచుతారో ఏమో మరి అయితే చూద్దాం, వెయిట్ అండ్ సీ. సో మనం చూసుకున్నట్టయితే నబిల్ తర్వాత ప్రేరణ నామినేట్ చేసింది నాగమణికంట నైనికని. సో గైస్ ఇంకోటి అబ్జర్వ్ చేసిరా, నాగమణికంటని మళ్ళీ అదే రీజన్స్తో అయితే ప్రేరణ నామినేట్ చేసింది. అదే కిచెన్లో ఒక చిన్న గొడవ వల్ల ఏదో ఇష్యూ చేసినది దాన్ని నాగార్జున చెప్పారు, అక్కడే కాంప్రమైజ్ చేశాడు. మళ్ళీ అదే ఇష్యూ మీద అయితే మళ్ళీ నామినేట్ చేసింది. ఓకే నైనికని నామినేట్ చేసింది. మరి నాగమణికంట ఏదో
ఇక అదే రీజన్స్ గైస్, నాకన్నా మీకే బాగా తెలుసు, మీరే జడ్జ్మెంట్ ఎలా ఇస్తారో మరి చూద్దాం అయితే. సో ప్రేరణది అయిపోయినాక సోనియా నామినేట్ చేసింది నబిల్ ఆదిత్య. అయ్యమ్మ ఈ వీకెండ్లో అసలు ఆదిత్యని అయితే వదలట్లేదు కదా ఫన్నీ. అసలు ఆదిత్య గారు ఏదో కొందరికి ఏమంటారు సజెషన్స్ కావచ్చు, కొన్ని మంచి మాటలు ఇలా ఉండాలి అలా ఉండాలని కొంతమంది కంటెస్టెంట్స్కి అయితే చెప్తున్నాడంట. మేబీ వాళ్ళకి నచ్చట్లేదంట. నువ్వు ఆట మీద ఫోకస్ చెయ్యి, నువ్వు అసలు కనిపించట్లేదు, కొన్ని నీతులు చెప్తున్నారు కానీ మీరు ఆటలో పార్టిసిపేట్ చేయట్లేదు, మీరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు ప్రతి దాంట్లో అనేసి అయితే ఆ రీజన్స్తో అయితే నామినేట్ చేస్తున్నారు. మేబీ సోనియా గారితో డిఫెన్స్ చేయాలంటే కూడా కొంచెం భయపడుతున్నారు. ఇక సోనియా గారు ఇప్పుడు ఇద్దరు పుల్లులో పెట్టుకున్నట్టు అయితే ఉంది ఇంట్లో. ఎస్పెషల్లీ పృథ్వీని నిఖిల్ని అయితే పక్కన పెట్టుకొని, నిఖిల్ ఇంకా చీఫ్, ఇంకోటి నీకు ఆపోజిట్గా చీఫ్గా సెలెక్ట్ చేసుకో అంటే సోనియానే సెలెక్ట్ చేసుకున్నాడు. మన వీకెండ్లో కూడా నాగార్జున గారు చెప్పారు కదా, అసలు సోనియాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఏదో నాకు లీడర్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆమెను సెలెక్ట్ చేసుకున్నాను నిఖిల్ అయితే చెప్పారు. సో మరి మేబీ ఆ రీజన్తో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నారు. సీత గారు అయితే చాలా ఫీల్ అయ్యారు ఆ సీన్. ఓకే, కానీ ఇక్కడ ఆడియన్స్ ఫీలింగ్ ఏంటంటే సోనియా గారు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఒక ఇద్దరిని పెట్టుకొని ఏదో సేఫ్ గేమ్ ఆడుతున్నట్టని ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అయితే చెప్తున్నారు. కానీ చూద్దాం సోనియా గారు ముందు ఎలా ఆడతారో ఎలా ఉంటారో. కానీ ఆడియన్స్ నుంచి అయితే నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది సోనియా గారిది. మరి చూద్దాం ఆమె లైఫ్ ఎలా ఉంటుంది ముందు. సో ఇది కదా సోనియా గురించి మాట్లాడుకున్నట్టయితే. మన నెక్స్ట్ చూసుకున్నట్టయితే నాగమణి కంటే నామినేట్ చేసింది పృథ్వీ ఆదిత్య. మళ్ళీ ఆదిత్యని టార్గెట్ చేశారు గైస్. పృథ్వీ ఆదిత్య వీకెండ్లో అయితే ఫుల్ టార్గెట్ చేశారు. నాగమణి కంటే పృథ్వీని నామినేట్ చేసినప్పుడు నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండట్లేదు, నువ్వు వీక్ ఉన్నావు అది ఇది అని చెప్తే నాగమణి కంటే కూడా బాగా నిరూపించుకోవడానికి అయితే బాగా ట్రై చేశాడు. నాగమణి కంటే నీ ఫిజికల్గా స్ట్రాంగ్ ఏదైతే గుడ్ టాస్క్ ఉందో, ప్రభావతి అనే టాస్క్లో మాత్రం కొంచెం అది కొంచెం ర్యాష్గా బిహేవ్ చేశారు కొంతమంది అనేసి అని ఆ రీజన్ వల్ల నేను కొంచెం సైడ్ అయ్యాను. కానీ మిగతా అంతా నేను ప్రతిదీ బాగా పార్టిసిపేట్ చేశాను అది ఇది అనేసి తనకంటూ తను చెప్పుకున్నారు నాగమణి కంటే. ఎనీవేస్ ఈ వీక్ లాస్ట్ వీక్ అయితే సేవ్ అయ్యారు, మరి ఈ వీక్లో నామినేషన్లు అయితే వచ్చారు, మరి చూద్దాము. సో ఇది గైస్ నాగమణి కంటే అయితే ఆదిత్య ఓం గారిని కూడా నాకు సజెషన్స్ ఇవ్వకండి, నేను ఎంత తీసుకుంటున్నా అంతే తీసుకుంటా, మీరు నాకు డిస్టర్బెన్స్ చేస్తున్నారని అయితే స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పారు. ఆదిత్య గారు కూడా చెప్పారంట, నువ్వు నాకు ఫ్యామిలీ మెంబర్ లాగా ఇస్తున్నావు, నాకు మంచి సజెషన్స్ ఇస్తున్నావు, ఫాదర్ గుర్తుకొచ్చిందని చెప్పాడంట ఆదిత్య గారికి. మరి ఆ రీజన్ వల్ల చెప్పొచ్చు నాగమణి కంట, కానీ అది ప్రతిసారి చెప్పేసరికి నాగమణి కంట ఏదో రిసీవ్ చేసుకోలేకపోతున్నాడంట, చాలా అనేసి అంటున్నాడు. మేబీ ఆదిత్య గారు కూడా ఓకే కూల్ ఇంకా నేను చెప్పాను అనేసి అన్నాడు. సో ఆదిత్య నాగమణి కంటకి చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఎమోషనల్ ఏంటంటే లాస్ట్ వీక్లో యష్మి గారు హగ్ చేసుకోవడం వల్ల కొంచెం ఫీల్ అయిందంట. ఫీల్ కావడం వల్ల నాగమణి కంట వీడియో చూపించారు బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లో. సో అప్పటి నుంచి కొంతమందికి ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఏ సీన్లో మాట్లాడాలి సిచ్యువేషన్స్ బట్టి ఇప్పుడు మూవ్ అవుతాడంట నాగమణి కంట. మంచి సజెషన్ అయితే తీసుకున్నాడు. సో ఇప్పుడు మరి ఈ వీక్లో చూద్దాం ఎక్కడ ఎలా మాట్లాడతాడు, ఎలా ఫిజికల్ టాస్క్లు కావచ్చు, మెంటల్ టాస్క్లు కావచ్చు ఎలా ఆడతాడని అయితే చాలామంది అయితే ఎగ్జైట్మెంట్తో అయితే ఎదురు చూస్తున్నారు నాగమణి కంట ఆట. సో ఇది గైస్ నాగమణి కంట గురించి చెప్పుకున్నట్టయితే విష్ణుప్రియ నెక్స్ట్ విష్ణుప్రియ గారు నామినేట్ చేసింది ఆదిత్యని ప్రేరణ. ఇది రివెంజ్ నామినేషన్ లాగా అనిపిస్తుంది. విష్ణుప్రియ మరి గొడవ ఆపదా గైస్? నాకైతే అసలు క్వశ్చన్ మార్కే కనిపించట్లేదు. ఇది అయితే వెళ్తానే ఉంది. ఈ వీకెండ్లో కూడా ప్రేరణని నామినేట్ చేసింది. ఆ రీజన్ కావచ్చు ఏ రీజన్ కావచ్చు, నామినేషన్లో అయితే ఆ పాయింట్ తీసుకుంది, నేను వేరే రీజన్ వల్ల నామినేట్ చేస్తున్నాను అనేసి అంటుంది. కానీ ప్రేరణ మాత్రం ఇదే రీజన్ వల్ల నువ్వు నామినేట్ చేస్తున్నావు, అదే రీజన్ వల్ల నామినేట్ చేస్తున్నావు అని పదే అయితే చెప్తుంది. సో ఎనీవేస్ విష్ణుప్రియ గారు ప్రేరణ అయితే నాకు ఆ గొడవ అయితే ఆగదు. ఆదిత్య గారికి అయితే ఇక మీరు ఆటలో కనిపించట్లేదు ఏది అది అని ఆదిత్య గారు సో ఎక్స్ట్రా ఇవన్నీ ఇక రొటీన్ అనిపించింది నాకు కూడా. ఇక నాకు ఈ ఫోర్త్ వీక్ అనుకో, ఇది ఫోర్త్ వీక్ నామినేషన్లో కూడా రొటీన్గా చేస్తున్నారు, డిఫెన్స్ చేసుకోవట్లేదు. లాస్ట్ సీజన్లో చూసాం కదా గైస్, ఎంత ఫైట్ జరిగేది, టక్ ఆఫ్ వార్ జరిగేది. మేబీ ఇక స్టార్టింగేనా, ఇంకా స్టార్టింగ్ ఏమో అని ఆలోచిస్తున్నారేమో. మేబీ ఇంకా ఫుడ్ కోసమే గొడవ పడుతున్నట్టు అనిపిస్తుంది, ఇంకా టాస్క్ అయిపోలేదేమో మేబీ. సో ఇది గైస్ మనం చూసుకున్నట్టయితే విష్ణుప్రియ నామినేషన్ అయితే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పృథ్వీ నామినేషన్ నబిల్ మణికంఠ అది నామినేట్ చేసినప్పుడు అయితే నబిల్ కూడా ఫన్నీగా ఉన్నాడు. మళ్ళీ నాగమణికంఠ ఫిజికల్గా స్ట్రాంగ్గా లేవు అది అనేసి మళ్ళీ ఆ రీజన్తో చెప్పారు. సో మేబీ ఇక పృథ్వీ గారు అదే ఇక రీజన్ వల్ల నామినేట్ చేశారు. ఓకే ఇక మనం అంతేగా మనం దాని గురించి ఎక్కువ ల్యాగ్ చేసుకోవద్దు గైస్, ఇక ఎందుకు ఇక నామినేషన్లో ఉన్న కీ పాయింట్స్ గివే కాబట్టి. సో మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే
కిరాక్ సీత అంటే ఈ మధ్యలో మామూలుగా లేదు, ఈ గ్రాఫ్ మారిపోతుంది కిరాక్ సీతది. అసలు బేబీ సినిమాకి బిగ్ బాస్ హౌస్కి అసలు ఏమన్నా తేడా ఉందా కిరాక్ సీత అంటే? ఇంతగా నేను బేబీ సినిమా చూసినప్పుడు ఇలాంటి అమ్మాయి నేను అనుకున్నా, కానీ బిగ్ బాస్ హౌస్లో కిరాక్ సీత గ్రాఫ్ అయితే మారిపోయింది గాయస్. అసలు ఈమె టాస్క్లో కావచ్చు, మాటల్లో కావచ్చు, ఏదన్నా తగ్గేదలే అన్నట్టయితే బిహేవ్ చేస్తుంది, మంచిగా అనిపిస్తుంది, చాలా ఎనర్జీగా అయితే ఉంది. నాకైతే బాగా నచ్చింది. కిరాక్ సీత నామినేట్ చేసింది ప్రేరణని, నాగమణికంటని. ఇక అదే రీజన్, లాస్ట్ వీక్లో ఏదో రీజన్ వల్ల నామినేట్ చేసిందంట సీతని. సో మేబీ అదే రీజన్ వల్ల నాగమణికంటని కూడా అదే నామినేట్ చేసింది. సో ఇది గైస్ సీత గారు అయితే నామినేట్ చేయడం అయితే మరి మీకు నచ్చిండొచ్చు, నచ్చకపోవచ్చు. చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే యష్మి ఫైనల్గా నామినేట్ చేసింది నాగమణికంటని, సోనియాని. సో గైస్ ఈరోజు మొత్తం నాగమణికంట, ఆదిత్య, పృథ్వీ, సోనియా ఒక యావరేజ్ అనుకోవచ్చు. సో నాగమణికంటని అయితే ఫుల్ నామినేట్ చేశారు. సో చూద్దాం మరి ఈ వీకెండ్లో అయితే నామినేషన్లో ఉన్నాడు, మరి సేవ్ చేస్తారో సేవ్ చేయరో మరి అయితే చాలామంది అయితే అనుకుంటున్నారు. సింపతి స్టార్ అని అయితే ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు, మేబీ చూద్దాం ఏమవుతుందో. ఇక సోనియా అయితే చాలా అగ్రెసివ్ అయింది. యష్మి సోనియా అంటే ఇక సోనియా గారు తెలుసు కదా ఎంత అగ్రెసివ్, ఇట్లా అంటుంది. నాకైతే ఎస్పెషల్లీ పోయిన సీజన్లో శోభా శెట్టి గారే గుర్తుకొచ్చారు. మేబీ నాకు తెలిసి యష్మి గారు తన దగ్గరికి వస్తే మాత్రం వదలదు, ప్రతిదీ చిన్న పాయింట్ కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటుంది. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట అని ఒక మాట చెప్పదు, ఏదున్నా స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తుంది. నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్లో ఒక వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ ఈమెనే ఉండొచ్చేమో స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడేది. బాయ్స్కైనా గర్ల్స్కైనా స్ట్రేట్ ఫార్వర్డ్గా సీరియస్గా మాట్లాడేది అంటే ఒక యష్మి అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే యష్మి అందరికీ అర్థమవుతున్నట్టుంది గైస్, నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే యష్మి ఇప్పుడున్న కంటెస్టెంట్స్ కొంతమంది సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఎస్పెషల్లీ సోనియా గారు ఇద్దరు బాయ్స్ని పెట్టుకొని ఇక్కడక్కడ రాయబారాల్లాగా మాట్లాడుతున్నారు. కానీ యష్మి మాత్రం స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంది. ఒక చిన్న ఇన్సిడెంట్ మాకు అందరికి బాధ కల్పించింది ఏంటంటే నాగమణికంటే హక్ చేసుకోవడం నాకు కంఫర్ట్గా లేదనేసి చెప్పింది. యాజ్ ఆ లేడీ కాబట్టి ఇక తన డిసిషన్ ఫైనల్ డిసిషన్ కాబట్టి. కానీ నాగమణికంటని ఎలా ఊహించుకుందో, ఏ ఉద్దేశంలో ఊహించుకుందో మరి తెలియదు. సో అది గైస్, యష్మి అయితే ఇక చిన్న ఇన్సిడెంట్ అయితే ఆడియన్స్కి అయితే నచ్చలేదని నా ఒపీనియన్. సో మిగతాదంతా బాగుంది, యష్మి అయితే బాగా ఆడుతుంది. తన దగ్గరికి వస్తే మాత్రం ఎవరిని వదలట్లేదు. ఫ్రెండ్షిప్ ఎంత ఫ్రెండ్ అయినా సరే. సో ప్రేరణ కూడా ఫస్ట్ నుంచి ఫ్రెండ్ అని అంటుంది, కానీ ఫ్రెండ్ కానీ కూడా ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాట్లాడుతుంది యష్మి అయితే. సో చూద్దాం, యష్మి అయితే ఒక టాప్ 4లో ఉండేటట్టు అయితే నాకు కనిపిస్తుంది గైస్. సో ఇది గైస్, ఇప్పుడు నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ పేర్లు అయితే పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నైనిక, నబిల్, ప్రేరణ గైస్. ఇంకోటి ఇక్కడ చీఫ్కి ఒక పవర్ ఇచ్చారు బిగ్ బాస్. ఇప్పుడున్న నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నైనిక, నబిల్, ప్రేరణ. కానీ నిఖిల్కి ఒక పవర్ ఇచ్చారు బిగ్ బాస్. ఏందో తెలుసా, ఇప్పుడు నామినేట్లో ఉన్న ఒక కంటెస్టెంట్ని మీరు సేవ్ చేయాలి డైరెక్ట్ అని చెప్తే ఇంత సెకండ్స్ కూడా ఆలోచించకుండా వితిన్ సెకండ్స్లో నైనిక అనే పేరు చెప్పాడు. ఏ రీజన్ అంటే నాకు ఈ నామినేషన్లో రీజనబుల్ పాయింట్ చెప్పి నైనికని అయితే నామినేట్ చేయలేదు అనేసి అనిపించిందంట నిఖిల్కి. సో ఆ రీజన్ వల్ల సేవ్ చేశారు నైనికని. సో గైస్, ఇంకోటి నైనిక అబ్బా ఈ వీకెండ్లో బతికిపోయింది అబ్బా, లాస్ట్ వీక్లో కొంచెం డేంజర్ జోన్లో ఉందని కొంతమంది అయితే అనుకుంటున్నారు. మేబీ ఈ వీకెండ్లో మరి ఏమన్నా గ్రాఫ్ మారొచ్చేమో నైనికది, ఎందుకంటే ఈ వీకెండ్లో టెన్షన్ లేదు కాబట్టి, ఇప్పుడు నామినేషన్లో కూడా లేదు కాబట్టి. సో అది నైనిక అయితే ఉంటుందో గేమ్ చూపిస్తుంది అనుకుంటున్నా ఈ వీకెండ్లో కొంచెం పికప్ కూడా అవుతుందని నేను అనుకుంటున్నా. సో ఇది గైస్, ఫైనల్గా అయితే నైనికన్ సేఫ్ అయినాక ఫైనల్గా నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నబిల్, ప్రేరణ 6 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఈ వీకెండ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏందనేది మీకు లాస్ట్లో చెప్తా. మీరైతే మంచి సపోర్ట్ చేయండి. ఏదైనా పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళంతా బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు, ఒక రియాలిటీ షోలో కాబట్టి మేబీ వాళ్ళు తప్పులు చేయొచ్చు. మనం కూడా కొన్ని తప్పులు చేస్తాం, కొన్ని చెడులు చేస్తాం. మన ఇంట్లో మన అమ్మ నాయన ఎంత క్షమిస్తారో మనం కూడా వాళ్ళకి అమ్మ నాయనలాగా అనుకోవచ్చు. వాళ్ళు తప్పు చేసినా మంచి చేసినా మనం అందరం వాళ్ళని పాజిటివ్గా చూడాలి. సో ఇది గైస్ ఈరోజు అప్డేట్ అయితే. రేపటి అప్డేట్ అయితే మళ్ళీ మీకు మంచిగా తీసుకొని అయితే వస్తా. ఇంకేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నేను ఇంకెవరి గురించి అన్నా మాట్లాడకపోతే ఎందుకంటే నాకు టైం లేదు గైస్, ఎందుకంటే మాకు ఇచ్చిన లిమిటెడ్ టైము. అందరు ల్యాగ్ చేస్తున్నారు అనేసి అంటే కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా చేయాలనేసి అయితే మేము చెప్తున్నాము. అంతే గైస్ నేను చెప్పాల్సింది. రేపటి అప్డేట్తో అయితే మేము ముందుకు వస్తా. చూస్తూనే ఉండండి SR TV.